ఇప్పుడు ఎవరు హెల్ప్ చేశారు సార్? అంటే ఇప్పుడు దావుద్ ఇబ్రాహిం హెల్ప్ చేశాడు అని మీరు నమ్మారు? అది జోక్ అని కూడా తెలియదు మీకు. ఇప్పుడు కూడా చెప్పేదండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్యూ ప్రాసెస్లో దానికి ఉన్న సెక్షన్స్, దానికి ఉన్న ఎలిమెంటు, ఇప్పుడు ఒకటి ఏదన్నా జరిగినప్పుడు సపోజ్ ఆ ట్వీట్ ఉందనుకోండి, దానికి ఒక యాక్షన్ జరగాల. మీరు నేను మిమ్మల్ని ఇప్పుడు చెప్పాను ఫలానా వాడిని కొట్టమని చెప్పాను, నేను చెప్పాను అంతే. మీరు కొట్టి ఏం చేస్తారు? ఆర్జీవీ చెప్పాడు అంటారు. ఆర్జీవీ చెప్పినందుకు కొడితే అది నాకు దాని నుంచి డైరెక్ట్గా మీరు ఒక లాభం అనేది ప్రూవ్ చేయలేకపోతే నేను చెప్పినా కూడా దట్ వోంట్ బికమ్ ఎన్ ఆఫెన్స్. ఓకే, సో ఇప్పుడు 1 year బ్యాక్ నేను పెట్టిన ఏదైతే చెప్తున్నారో అది దాని వలన ఏం జరిగింది, అసలు ఇంత 1 yearలో ఏం జరిగింది ఒకటి. రెండోది, ఆ రోజున ఈయనంటే ఇప్పుడు నిద్రలేసాడు పెట్టినాడు, ఆ రోజున ఉన్న మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇంక్లూడింగ్ వాళ్ళతో ప్రోలో ఉన్నా కూడా వాళ్ళు ఏదైనా అనుకున్నారో దాని గురించి అనుకోవాలి. ఎందుకు అనుకోలేదంటే వాళ్ళు చేస్తారు, అదే చేస్తారు, ప్రోగ్రామ్స్ చేస్తారు. ఏది డూపులు పెట్టి, ఇది పెట్టి, క్యారికేచర్స్ పెట్టి, కార్టూన్స్ పెట్టి, పొలిటికల్ లీడర్స్ని కానీ సెలబ్రిటీస్ని కానీ ఎవరినైనా కంటిన్యూస్గా మీరు కార్టూనిష్గా చేయటం అనేది ఇట్స్ అ కల్చర్ ఇన్ ద హోల్ వరల్డ్, ఇన్ ఏ ఫ్రీ వరల్డ్. యా అజీవ్ గారు, అయితే 1 year బ్యాక్ జరిగిన దానికి కేసులు పెట్టడం ఏంటని మీరు అడిగారు. ఆ లాస్ట్ 5 yearsలో కూడా మీరు సినిమాలు తీశారు, ఈ గవర్నమెంట్ మారిన తర్వాత మానేశారు. ఎవరికి టైం వచ్చినప్పుడు వాళ్ళు నడిపిస్తారని ఎందుకు అనుకోవట్లే మీరు? ఎవరికి టైం వచ్చినప్పుడు వాళ్ళు నడిపిస్తారంటే ఏం నడిపిస్తారు? అంటే మీరు పొలిటికల్ మూవీస్ చేయనన్నారు కదా, ఇప్పుడు కూడా చెయ్యొచ్చు కదా. ఎందుకు చేయాలి? మూవీస్ చేయడానికి నా రీజన్. అప్పుడు భయపడ్డారు అనుకోవచ్చు కదా దాన్ని. నేను ఇది చెప్పింది ఎప్పుడు వ్యూహం రిలీజ్ అవ్వకముందు చెప్పాను, నేను ఇంకా పొలిటికల్ మూవీస్ చేయను. ఎందుకు చేయని చెప్పానంటే నాకు ఆ సెన్సార్ డీలేస్ అంతా చిరాకేసిన, అది ఇది అన్నీ చెప్పి నా మొత్తం టైము 1 year వేస్ట్ అయిపోయింది దాంట్లో. దాని వలన ఆ విధంగా నేను డెసిషన్ తీసుకున్నాను, అది నేను చెప్పింది. సో మీడియా గురించి మాట్లాడారు కదా, సెన్సార్ సినిమాలకు ఉన్నట్లే మీడియాకు కూడా ఉండాలి అని చెప్పి. ఉండాలి అని చెప్పలేదు, కుదరదు. ఎందుకంటే మీకు నాన్ స్టాప్ ఎవరు టెలికాస్ట్ చేసింది వాళ్ళకి డేటాబేస్ లో రికార్డ్ అయ్యి ఉంటుంది. మీ మీద ఆరోపణలు చేశారు, లేకపోతే మీ బొమ్మలు ఇలా కార్టూన్ రూపంలో వేశారని చాలా చెప్పారు కదా. సో దాని మీద మీరు కేసు ఫైల్ చేసుకోవచ్చు కదా, మీకు స్కోప్ ఉంది కదా. నాకు అవమానం జరిగింది అని. నాకు టైం లేదు, ఎందుకంటే నేను బతికేది ఎవడో నా మీద అన్నాడు, ఆడేదో అన్నాడు అని వాడు వెనకాల పట్టను, నా టైం నేను వేస్ట్ చేసుకోను, నేను అది చెప్పేది. అందుకని యూ హ్యావ్ టు లీవ్ ఇట్. అదేమి దాన్ని సీరియస్గా తీసుకోకూడదు, తీసుకోవాలని చెప్పట్లే నేను. ఎందుకంటే వీ హ్యావ్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ దట్ ఎకో సిస్టమ్ ఇన్ ద సోషల్ మీడియా. దాని నుంచి ఎవరు బయటపడలేరు. అప్పుడు ఏంటి, అది మనం ఏం చేయలేం కాబట్టి దాంతోపాటు వీ హ్యావ్ టు అడాప్ట్ టు ఇట్, అది నేను చెప్పింది. సో వర్మ గారు, ఈ మొత్తం ఎపిసోడ్ అంతా కూడా మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేసినట్టుంది. సో ఇప్పుడు ఇదేంటంటే అది నేను ఎలా ఉన్నాను అనేది మీ దృష్టిలో ఫీల్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. నాగార్జున ఒక చెట్టు దగ్గర అన్నపూర్ణ స్టేజ్లో ఒక చెట్టు ఉంది, చాలాసార్లు అక్కడ కూర్చున్నాడు. నాగార్జునకి ఏదైనా హిట్ వచ్చినప్పుడు ఏమన్నారంటే కొంచెం ఏదో తేజస్సు ఉందని, ఏదో స్పెషల్గా ఉంటాడు, అందుకని చూడండి ఎంత అలా అని చెప్పారు. ఫ్లాప్ వస్తే దిగాలుగా కూర్చున్నాడండి, అది ఎవరు వెళ్ళట్లేదేమో పాపం అనేవారు. ఇంకో దాంట్లో చేస్తే ఇంకో దాంట్లో. సో ఎప్పుడన్నా ఎవరు ఎలా ఫీల్ అవుతున్నారో వాళ్ళు చూసిన దృష్టి పెట్టి ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. రితిక్ రోషన్ సూపర్ స్టార్ అయినప్పుడు మన ఫస్ట్ టైం 3 ముస్లింలు, ఆమిర్, సల్మాన్, షారుఖ్ పెద్ద హీరోలు, ఇప్పుడు మన హిందూ కూడా వచ్చాడని ఒక చిన్న టాక్ వచ్చింది 2001లో, బ్యాక్ ఇన్ 2000. అప్పుడు రితిక్ రోషన్ ఫిల్మ్ఫేర్కి డాన్స్ చేస్తూ ఉంటే షారుఖ్ వచ్చాడు గెస్ట్గా. వీళ్ళందరూ షారుఖ్ మొహం మీద కెమెరా పెట్టి చూడండి ఇక్కడ నవ్వట్లేదు, లోపల కుమిలిపోతున్నాడు, అదేమో ఇదేమో ఇది అంతే. ఎవరు షారుఖ్ ఏమనుకుంటే ఎవరికి తెలియదు అసలు అక్కడ. అప్పుడు ఏంటంటే నేను ఎలా ఉన్నాను అనుకుంటే మీకు ఆనందం అనిపిస్తుందో అది మీరు అనుకోండి, అది ఈజీ కదా. వర్మ గారు, అంటే మీరు ఎలా ఉన్నారో మేమేమనుకుంటున్నాం అనేది పక్కన పెడితే, సో ఫస్ట్ టైం అరెస్ట్కి సంబంధించి వర్మ భయపడ్డాడు, అంటే పారిపోలేదనేది మీరు స్టేట్మెంట్ ఇచ్చారు, భయపడ్డారు, అందుకే యాంటిసిపేట్ బెయిలేసాడు. ఏంటో తెలుసుకోవడానికి బెయిలేసాడా లేదా భయపడి బెయిలేసాడా? పోలీసులు అరెస్ట్ చేస్తారు ఏం చెప్పలేదు మీడియాకు, అందుకోసమే పోలీసులు వచ్చింది దేనికోసమో తెలియదు, కానీ మీడియా అరెస్ట్ అనేది ఒక ప్రాపగండా సృష్టించింది అనేది వర్మ మాట. కానీ దాని వెనకాల భయపడి యాంటిసిపేట్ బెయిలేసారు వర్మ అనేది ఒక మాట. సో దీనికి సమాధానం ఏంటి? మీకు తెలుగు రాదో, నీకు బుర్ర లేదో నాకు తెలియట్లా.
నేను రాగానే ఇది ఒక్కటే చెప్పా ఫస్ట్, మొత్తం పోస గుచ్చినట్టు జరిగింది, నా కారణం ఏంటి అని చెప్పాక మళ్ళీ అడిగితే ఏంటి నేను చెప్పేది?